షుగర్ ఉన్న వాళ్ళకి శృంగార సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి? హలో వీవర్స్, ఈరోజు డయాబెటీస్ పేషెంట్స్ అంటే షుగర్ పేషెంట్స్కి శృంగారంలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎర్లీగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనకు ఇంతకుముందు షుగర్ అంటే 45-50 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్లోనే వస్తుంది, తర్వాతనే వస్తుంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. టైప్ 1 డయాబెటీస్ ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా వస్తుంది, చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం. సో మగవాళ్ళలో డయాబెటీస్ ఉన్నప్పుడు ఎలాంటి చేంజెస్ అవుతాయి అనేదాన్ని మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అది కూడా మగవాళ్ళలో ఎందుకన్నానంటే ఈ డయాబెటీస్ అనేది కొన్ని రకరకాలుగా ఈ మగవాళ్ళ శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల, లేదా సరిగా ఎనర్జీ అంటే పార్ట్స్కి వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు టెస్టిస్కి బ్లడ్ సప్లై తగ్గింది అనుకుందామండి, ఏమవుతుంది? టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది. సో ఇది కామన్గా ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్లో. షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకు ఎప్పుడైనా చెక్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకు? ఎనర్జీ ఎక్కడైతే మన బాడీకి శక్తి అవసరమో అక్కడ ఇది రిలీజ్ అవ్వదు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఎనర్జీ లేకపోవడం వల్ల టెస్టిస్ సరిగా పనిచేయదు. అలాగే అలా చేయకపోయినప్పుడు టెస్టిస్లోనే, ఇప్పుడు టెస్టోస్టిరాన్ అనేది టెస్టిస్లోనే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి హార్మోన్ తగ్గిపోతుంది. సో మెయిన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే టెస్టోస్టిరాన్ తగ్గిపోవడం. ఒకసారి టెస్టోస్టిరాన్ తగ్గిన తర్వాత టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏంటి? బోన్స్ వీక్ అయినట్టు అనిపించడము, మజిల్స్ వీక్ అయినట్టు అనిపించడము, మజిల్స్ బాగా తగ్గినట్టు అనిపించడము సైజు, తర్వాత మెమరీ ఇష్యూస్, సెక్షువల్ డిజైర్ తగ్గిపోవడము, సెక్షువల్ ఫంక్షన్ తగ్గిపోవడము, ఇవన్నీ కూడా ఈ టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. ఇది కాకుండా హార్మోన్సే కాకుండా ఇంకో వేలో ఇప్పుడు నార్మల్గా డయాబెటీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది బాడీలో ఉన్న చిన్న రక్త కణాలని డ్యామేజ్ చేస్తుంది. మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అంటారు. ఈ డ్యామేజ్ అనేది మనకు వేళ్ళ చివరన కానీ లేదా అంగంలో కానీ ఇలా ఉండొచ్చు, చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉండొచ్చు. అందుకని షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ఏదన్నా గాయం అయినా కూడా గాయం త్వరగా మానదు. ఎందుకు అంటే ఆ ఏరియాలో రక్త సరఫరా తక్కువ ఉంటుంది కాబట్టి. సో అలాగే ఈ చిన్న రక్తనాళాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే పెనిస్లోనే ఉంటాయి. పెనిస్లో ఉండడం వల్ల, అంటే అంగంలో ఉండడం వల్ల రక్త సరఫరా అనేది స్లో డౌన్ అయిపోతుంది. ఎందుకంటే రక్తనాళాలు డ్యామేజ్ ఉన్నప్పుడు రక్త సరఫరా స్లో డౌన్ అయిపోతుంది. సో ఒక సైడ్ నుంచి హార్మోన్, ఒక సైడ్ నుంచి రక్త సరఫరా, ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జనరల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం వస్తుంది. అలాగే టెస్టోస్టిరాన్ తగ్గిపోవడం వల్ల కోరికలు కూడా తగ్గిపోతాయి. సో ఇది డయాబెటీస్ వాళ్ళలో వచ్చే చేంజెస్. అలాగే కొంతమందికి ఏమవుతుంది? డయాబెటీస్ తర్వాత వచ్చినప్పుడు పెనిస్ పైన ఏదైతే స్కిన్ ఉంటుందో అక్కడ రెగ్యులర్గా చిన్న చిన్న కట్స్ ఏర్పడము, అక్కడ ఇన్ఫెక్షన్ రావడము, వాపు రావడము, అది హీల్ అవ్వకపోవడము, ఒకవేళ హీల్ అయినా కూడా మళ్ళీ శృంగారంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మళ్ళీ కట్ అవ్వడము, అవన్నీ చిన్న చిన్న కట్స్ అవుతాయి అంగం మీద ఉన్న స్కిన్ పైన. దాన్ని ఏమంటాము? బెలనోపాస్థైటిస్ అంటాం. సో ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రతిసారి ఆ ఇన్ఫెక్షన్ ఉంది కదా, సో కలిస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఏదైనా ఇబ్బంది వస్తుందని చాలామంది శృంగారంలో పార్టిసిపేట్ చేయడమే ఆపేస్తారు. సో ఈ 3 చేంజెస్ మనం డయాబెటీస్లో చూస్తాం. సో డయాబెటీస్లో ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఒకటి ప్రైమరీ కన్సర్న్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడం. సో చాలామందికి ఒక అపోహ ఉంది, షుగర్ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ ఒక్కసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అనే అపోహ ఉంది. మీరు ఎక్సర్సైజ్ చేసి ఒకవేళ షుగర్ లెవెల్స్ని నార్మల్లో పెట్టుకున్నప్పుడు మీరు ట్యాబ్లెట్స్ కావాలంటే ఆపేసి చూడొచ్చు. ఒకసారి మెడిసిన్స్ వాడి లైఫ్ లాంగ్ వాడాలని లేదు, బట్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా అనేది ముఖ్యం. సో మెయింటైన్ అవుతుంటేనే మీరు ట్యాబ్లెట్స్ ఆపేయాలి, మెయింటైన్ అవ్వకపోతే ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి. రెండోది డైట్ కంట్రోల్ చేయడం.
అంటే మీరు డైలీ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు, అది మీ బాడీకి ఎంత అవసరమో అది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ని డంప్ చేసినప్పుడు మీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము, ఇంకా డ్యామేజ్ జరగడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ తగ్గిపోయి మీ మజిల్స్ వీక్ అయినట్టు అనిపిస్తుంది, చాలామంది అంటుంటారు సడన్గా సన్నబడ్డాను, నా మజిల్స్ అన్నీ తగ్గిపోయాయి అంటారు. అది ఎందుకు అంటే మస్కులర్ అట్రోఫీ అంటారు. అది ప్రోటీన్స్ తగ్గిపోవడం వల్ల కూడా రావచ్చు. సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి, ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే మజిల్ లాస్ అనేది ఉండకూడదు. మజిల్ లాస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బాడీ వీక్ అనిపిస్తుంది. సో మజిల్స్ని వీక్గా చేసుకోకూడదు. సో మజిల్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రోటీన్స్ తీసుకోవాలి. అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్మోన్ ఏదైతే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుందో ఉత్పత్తిని మనం మళ్ళీ ఫాస్ట్ ట్రాక్లో ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఎంత డయాబెటీస్ ఉన్నా ఎక్సర్సైజ్ చేయకూడదని ఎక్కడ రూల్ లేదు. చాలామంది ఎందుకండి మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదంటే నాకు డయాబెటీస్ ఉంది కదండి నేను ఎక్సర్సైజ్ చేయకూడదు అంటారు. అది తప్పు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయాల్సిందే ఎక్సర్సైజ్. మీరు ఎంతగా బాగా ఎక్సర్సైజ్ చేస్తే మీ షుగర్ లెవెల్స్ అంత బాగా కంట్రోల్ అవుతాయి. ఇది కేవలం ఏదో అంగస్తమన ప్రాబ్లం కోసమే కాదు, మీ జనరల్ హెల్త్ కోసం. మీరు ఎక్కువ రోజులు హెల్తీగా బతకాలి అనుకుంటే డయాబెటీస్ ఉన్నా కూడా ఇప్పుడు మీరు చాలామందిని చూస్తూ ఉంటారు, డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా 30-40 ఇయర్స్ హెల్తీగా ఉండడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము చూస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అలాగే డయాబెటీస్ ఉండి బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు L-ఆర్జినిన్ అనే పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో. అది ట్యాబ్లెట్ ఫామ్లో ఉండొచ్చు, లేకపోతే మనకు సిరప్ ఫామ్లో ఉండొచ్చు, పౌడర్ ఫామ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ L-ఆర్జినిన్ అనేదంటే మనకు రక్త సరఫరా అవడమే కాకుండా అంగస్తంభనకు కావాల్సిన చేంజెస్, కెమికల్ చేంజెస్ కావాలంటే మనకు నైట్రిక్ ఆక్సైడ్ అనేది కావాలి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మన బాడీలో దాని లెవెల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోయింది కదా, మనము బయట నుంచి నైట్రిక్ ఆక్సైడ్ తీసుకోవాలి అంటే ఈ L-ఆర్జినిన్ పౌడర్ అనేది ప్రతి ఫార్మసీలో దొరుకుతుంది. ఈ L-ఆర్జినిన్ పౌడర్ మనం వాటర్లో కలుపుకొని తీసుకున్నా, ట్యాబ్లెట్ రూపంలో తీసుకున్నా, ఇదేం చేస్తుంది అంటే మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుందో అప్పుడు మళ్ళీ సెక్షువల్ ఫంక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ గారు నేను వయాగ్రా టాబ్లెట్ వాడేశాను, టెడలాఫిల్ వాడేశాను, నాకేమీ పని చేయట్లేదు అని వస్తారు కదా. అది ఎందుకు పని చేయట్లేదు అంటే నైట్రిక్ ఆక్సైడ్ లేకుండా మీరు ఈ టాబ్లెట్ తీసుకుని ఏం లాభం? ఎందుకంటే దానికి కావాల్సిన కెమికల్ రియాక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు, అది అవ్వట్లేదు. మీరు ఓన్లీ టెడలాఫిల్ తీసుకుంటే లేకపోతే సిలినాఫిల్ తీసుకుంటేనో ఇది కంప్లీట్ అవ్వదు. సో అంగస్తంభన కావాలంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుండాలి, రక్త సరఫరా బాగుండాలి, నైట్రిక్ ఆక్సైడ్ బాగుండాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే ఫంక్షన్స్ బాగా జరుగుతాయి. సో దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. ఇది నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా, అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ నుంచి బిడ్డకి రక్త సరఫరా బాగా అవ్వాలని L-ఆర్జినిన్ పౌడర్స్ ఇస్తారు. ఇవి ప్రతి ఫార్మసీలో ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మనకు ఈ నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుంది. ఈ L-ఆర్జినిన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే పేగుల్లో రక్త సరఫరా పెరిగి కొంచెం మోషన్స్ అయినట్టు ఉండడము, కొంచెం డిస్టర్బెన్స్, అంటే ఈవెన్ ఈ చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటాయి కానీ దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇట్స్ మంచి సేఫ్ అమైనో యాసిడ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ మెడికేషన్స్తో పాటు ఇది లైఫ్ లాంగ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇంకా గుండెకు కూడా మంచిదే తప్ప దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో గుర్తుపెట్టుకోండి, ఈ చేంజెస్ అన్నీ చేయగలిగితే మీకు డయాబెటీస్ ఉన్నా కూడా మీ ఈ అంగస్తంభన ప్రాబ్లం కానీ శృంగార సమస్యలు కానీ రాకుండా మీరు అందరితో పాటు, అంటే నార్మల్గా అందరికీ 60 ఇయర్స్ 65 తర్వాత ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు, మీకు కూడా ఎర్లీగానే ఈ ప్రాబ్లం రాకుండా దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి.